హాయ్ ఫ్రెండ్స్. విజయలక్ష్మి చెప్పే మంచి మాటకు స్వాగతం. జీవితం చాలా విలువైంది. దాన్ని పోగొట్టుకోవడానికి నిమిషం కూడా పట్టదు. దానిని నిలబెట్టుకోవడానికి మనం జీవించి ఉన్నంత కాలం కష్టపడాలి, పడుతూనే ఉండాలి. కష్టపడితే వచ్చే విజయం ముందు కష్టపడిన కష్టం కనిపించదు. తల్లి బిడ్డను కనటానికి పడిన కష్టాన్ని, తన బిడ్డను చూసుకోగానే పడిన కష్టాన్ని మర్చిపోతుంది. ఒక రచయిత రచన పూర్తి కాగానే కష్టాన్ని మర్చిపోతాడు. నేడు మన యువతరం పెడదారుల్లో వెళుతోంది. చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది. మరికొంతమంది తమ వావి వరసలు కూడా మర్చిపోయి కామవాంఛలు తీర్చుకోవడానికి భర్తలను చంపేసి స్త్రీ జాతికే అవమానం కలిగిస్తున్నారు. ఒకప్పుడు మగవారు ఆడవారిని చంపేస్తే ఇప్పుడు ఆడవారే మగవారిని చంపేస్తున్నారు. ఇది పెద్ద సమస్యగా మారుతోంది. ఇంకా ఇటీవల జరిగిన బస్ యాక్సిడెంట్స్ విషయాలు విన్నప్పుడు మనసును కలిచివేస్తున్నాయి. అతివేగం ఇంకా నేటి యువతరం గురించి, మానవ సంబంధాలు, వాటి విలువలు, మారాల్సినవి, మార్చుకోవాల్సినవి, సమాజంలో మన చుట్టూ జరుగుతున్న సమస్యల గురించి రాబోయే వీడియోలలో మీతో పంచుకుంటాను. తల్లిదండ్రులను వదిలేసి వెళుతున్న పిల్లల గురించి, పిల్లల కోసం బాధపడుతున్న పెద్దవారి గురించి, నేటి సినిమాలు, అన్ని విషయాలను మీతో పంచుకుంటాను. నా మొదటి వీడియోను ఆదరించి లైక్ చేసి నన్ను ప్రోత్సహించిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఛానల్ పేరు అమృతవల్లి. అమృతం వంటి వాక్యాలతో మిమ్మల్ని అందరినీ పలకరించాలని కోరుకుంటున్నాను. అమృతవల్లికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విజయలక్ష్మి. సెలవు.